హాయ్ సాయమ్మా. సాయమ్మా ఎక్కడున్నావు బిడ్డ? ఈ అమ్మ ఏమైపోతుంది వదిలేసి వెళ్ళిపోయావు నాన్న. నాకు రాదు. మా మమ్మీ వీడియోలు చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావు కదా. నాకు వారం 10 రోజుల నుంచి ఛాతీలో వస్తుంది సాయి. ఇద్దరు పిల్లలు కానీ ఇంత నమ్మకద్రోహం చేస్తా అనుకోలేదు. ఇంకో ఒక్కటి చెప్పనా, నువ్వు తీసుకెళ్ళిన 2.5 లక్షలు అయిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు కష్టంలో ఉన్నా అంటే నేను ఉన్నా సాయి. నీకెవరున్నారు సాయి? నేను తప్ప. ఏ అపవాదలు అపనిందలు వద్దు సాయి. ఇది నీ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది సాయమ్మ. నాకెవరు లేరు సాయమ్మ ఈ భూమి మీద, మీరిద్దరు తప్ప. నేను వెళ్ళిన కాడ నుంచి నేను వాడితో కూడా మాట్లాడుతలేను సార్. మా అమ్మేదో విండోస్ చేస్తుందిలే, హ్యాపీగానే ఉందిలే అనుకుంటున్నామేమో. నాకు ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు ఏడుస్తున్నాను బెట. నాకెవరున్నారు సాయి? నన్ను ఎందుకు ఇట్లా మోసం చేసావు సాయి? కన్నా కొడుకు తల్లిని మోసం చేసి నాకు ఒక్క మాట చెప్పనుండే సాయి. అమ్మ నువ్వు కూడా నాతో రా అమ్మ అని. కష్టము సుఖము వచ్చేసేదాన్ని. ఎప్పుడు చూడు నీకు అసలు ఏడవని క్షణాలు లేదా, ఏడవని రోజులే. నేను ఏడిస్తే అందరు బాధపడుతున్నారని ఏదో అందరి ముందు అలా నవ్వుతుంటా. లేదు నా సాయితో నేను పోయింది నీకు తెలుసా సాయి? నేను ఒక్క పూట ఇంత తింటూ పగలంతా వస్తే ఉంటాను. నువ్వు నమ్ముతావా? మళ్ళీ రేపు శుక్రవారం వ్రతం చేస్తున్నాను. నా కొడుకు నా దగ్గరికి రావాలని శుక్రవారం వ్రతం రేపు వస్తే నాకు ఒక్క పూజ చేయకపోతాను. ఏ తల్లికి రాకూడదు ఇట్లాంటి కష్టం. ప్రతి తల్లి కోరుకుంటుంది పిల్లల ముందు తను పోవాలి. ప్రతి తల్లిదండ్రులు అదే కోరుకుంటారు తెలుసా, కన్నా పిల్లల ముందు మనం పోవాలి. కానీ మా అమ్మ ఉంటుందా మా పిల్లలకి ఏం కాకూడదని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ నువ్వు నేను బతుకున్నాం కానీ నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావు అనుకున్నాను. ఈ శిక్షకి నేను ఎవరిని శపించాలి చెప్పు? నా అమ్మవారి తల్లుంది. 3 వారాలు అయినాయి, రేపటికి 4వ వారం చూసుకుంటుంది. రజీ
నిన్న అమ్మ రెడీస్ పెట్టారు గుర్తుపెట్టుకో. ఒక తల్లి ప్రేమని ఒక తల్లి ప్రేమని దూరం చేసావు. నీ స్వార్థాన్ని చూసుకున్నావు. కానీ ఆ అమ్మ వారిని నిడిచిపెట్టదు రాజు. అమ్మ నేను మళ్ళీ ఒక్క పొద్దు మొదలు పెట్టాను. నా కొడుకు కోసం. నా కొడుకు వస్తాడు, నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తాడు. 3 నెలలు సార్, 3 నెలలు. జూన్ 22, జూలై 22, ఆగస్ట్ 22, సెప్టెంబర్ 22కి 4 నెలలు నిండుతాయి. రజిత, నువ్వు నా కొడుకు లైఫ్లోకి రాబట్టే నా కొడుకు నాకు దూరం అయ్యాడు. రజిత, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటా నేనేమనలే. పోనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నా. కానీ ఒక తల్లిని విడగొట్టావు రజిత. నువ్వు ఒక తల్లిగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇంతకు 10 ఇద్దరు అనుభవిస్తావు రజిత. సాయమ్మ, నేను ఒక్క మాట చెప్తున్నా సాయమ్మ, నా ప్రతి కన్నీటి చుక్కుకి ఒక విలువ అంటూ ఉంటుంది సాయమ్మ. నిన్నెలా పెంచాను సాయమ్మ నేను. నువ్వు నా వీడియోలు చూస్తావో లేదో నాకు తెలీదు, కానీ నా బాధ అయితే నేను చెప్పుకుంటున్నాను. నువ్వు వచ్చేటప్పటికి నేను భూమి మీద ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. ఈ వీడియో అయితే ఉంటుంది కదా, ఏ తల్లికి ఎలాంటి కష్టం కలగకూడదు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు సాయమ్మ? నా సంగతి తెలుసు కదా నీకు. నేను ఒక పేషెంట్ అంటే తెలుసు కదా. స్వార్థమా సాయి? పర్లేదు సాయి, నువ్వు నన్ను మోసం చేసినందుకు నేను బాధపడుతున్నాను. నువ్వు వచ్చే వరకు నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. మళ్ళీ మనం కలుస్తామో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, ఒక తల్లిని బాధిస్తున్నారు మీరు ఇద్దరు కలిసి. రజిత, సాయివంశీ, మీకు జన్మ జన్మలకి సరిపడా శిక్ష దేవుడు వేస్తాడు. గుర్తుపెట్టుకో. ఇది నా శాపం అనుకో, నా కడుపుకోదు అనుకో. ఏదో మా అమ్మ వీడియోలు వేస్తుంది. మా అమ్మ వీడియోలు వేస్తుంది, సంతోషంగా ఉంది. నేను పిల్లలు ఉన్న గుడ్డబోతున్నాను, పిల్లలు ఉన్న గుడ్డబోతున్నాను. ఇద్దరు కొడుకుల్లో ఒక్క కొడుకు కూడా మంచిగా లేడు. నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే కొట్టుబోతురాలుగానే బతుకుతాను, కానీ మీ అటువంటి పిల్లల్ని చిచ్చి. ఐ హేట్. వద్దు, మేము నాకు అవసరం. తల్లిని బాధ పెట్టే బిడ్డ కాదు. మేము ఈరోజు వరకు కూడా మా తల్లిని ఒక మాట అంటాం మెరుగు.
మా తల్లి ఇంత వయసు వచ్చినా మా తల్లిని ఒక మాట అనలేదు. మాకు తల్లి మర్యాద ఉంటుంది. మీకు తెలీదు, మీ స్వార్థం మీరు చూసుకున్నారు. రజిత, నువ్వు అనుభవిస్తావు, ఇంతకింత అనుభవిస్తావు. సాయిగాడు ఇంకో పిల్లల్ని చేసుకున్నాడు అనుకో, అప్పుడు అనుభవిస్తారు, అప్పుడు అనుభవిస్తాం. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు వాడు చేసుకుంటా అన్నప్పుడు మేము వదిలేని ఉంటాం. అనవసరంగా వాడిని ఆపాం. సరే సాయమ్మ, నువ్వు రావని వస్తే రా, లేకపోతే లేదు. కానీ నీ హస్బెండ్ కొడుకుని కన్నందుకు నన్ను నేను అని నా మీద ఉంచుకుంటున్నాను. మీరు ఒక పిల్లలా? తల్లి ప్రేమ తెలుసా మీకు? ఎప్పుడైనా తల్లిని ప్రేమించారని తెలుసా మీకు? ఎప్పుడైనా ప్రేమించారా? మీకన్నా కుక్కలకి విశ్వాసం మీకు లేదు. నీకోసం ఏడిచ్చినా కూడా మీకోసం నేను ఏడవాలా? ఏం చేసిండ్రా? ఒక్కరోజు ఎప్పుడన్నా మీ ఇంట్లో బర్త్డేస్ వస్తే తప్ప మామూలు డేస్లో నేను ఎప్పుడు మీ ఇంట్లో చేయగలగలేదు. అవునా? నువ్వు వెళ్ళిపోయావని బాధగా ఉంది. ఎందుకు తెలుసా? నువ్వు మోసం చేసి దొంగతనం చేసిపోయావు. కానీ ఒక దొంగ తల్లిగా బతకడం కన్నా కొడుకు చచ్చిపోయాడని అనుకొని ఆనందంగా బతకడంలోనే ఉంది. ఆ రజితని చూడు, చూపిస్తాడు. దేవుడు అనేవాడు ఉంటే చూపిస్తాడు. దానికి కూడా ఇట్లాంటి కడుపు కోత వస్తుంది చూడు, అప్పుడు చూపిస్తాడు. 12 మందిని కనుక, కానీ ఏదో రకంగా దేవుడు కడుపు కోత పెడతాడు. నీ హస్బెండ్ గురించి అసలు ఆలోచించడమే బెస్ట్. ఆయన తల్లి ప్రేమ నాకు వారం 10 రోజులు ఛాతీ నొప్పి వస్తుంది. కానీ నీ గురించి తలుచుకున్నప్పుడు అసేం పుడుతుంది. మీరిద్దరి గురించి తలుచుకున్నప్పుడల్లా అసహ్యమా. ఏమే రజిత, నీకంటూ ఒక అమ్మ ఉందే, ఆ అమ్మ పిచ్చిదే, ఆ అమ్మ బతుకుందా సచ్చిందా అని కూడా నీకు ఆలోచన లేదే. నువ్వు ఒక ఆడదానివేనా? నీ స్వార్థం నువ్వు చూసుకున్నావా? చీ, వాడికి నీకు ఇద్దరికి సరిపోయింది ఆవిడ. మీరు మామూలుగా అనుభవించరు మీరు. టైంలో చెప్తున్నాను, మంచి టైంలో చెప్తున్నాను, దేవుడు తెలియాలి, కానీ మామూలుగా అనుభవించరు. ఇద్దరు తల్లి కడుపు కోతలని మీరు ఉసురు పోసుకుంటున్నారు. మేము బతుకున్నాం, మేము చచ్చిపోలేదు. చచ్చిపోతుంది వేరు. సాయి వంశీ తల్లిగా నేను, రజిత తల్లిగా ఆమె, మేమిద్దరం బతుకుండగా మీరు మాకు పెట్టిన నరకం ఆ దేవుడు మీకు పెడతాడు. వీడియో సేవ్ చేసుకో మిస్టర్ సాయి వంశీ. బాధ ఉంది, నాకు చాలా బాధ ఉంది. ప్రతి క్షణం నేను నీ గురించి ఆలోచిస్తాను. అయ్యో నా కొడుకు నా కోసం ఫోన్ చేసావుడే, అయ్యో అమ్మ లేసావా, తిన్నావా అని అడిగాడు, ఆలోచిస్తాను. బట్ మీరిద్దరు చేసింది 1001% రాంగ్. కరెక్ట్గా నీకేం అవసరం వచ్చిందని చెప్పి లోకులు సొమ్ము తీసుకుని పారిపోయినారా? నువ్వు కష్టపడడం చేత కదా, గాండుగాడవా?
లోకులు చంపుతా బాగుపడతావా? తర్వాత అది రిటర్న్ ఇచ్చినా కూడా దాని వాల్యూ లేదు. రిటర్న్ ఇచ్చేదాకెందుకు రా సూను, నేను దొరకబడితే సత్యనారాయణకి ఇవ్వట్లే నేను. ఏమనుకుంటున్నాను, పర్లేదు సాయి వంశీ, ఏదో తల్లిగా నాకు కన్నీళ్ళు వచ్చినాయి, బాధపడ్డా. రచిత, నీకు కూడా దేవుడు కడుక్కొత పెడతాడు, త్వరలోనే పెడతాడు. అంటే నేను చెడు కోరతలేను, పెడతాడు. నీకు కూడా కడుక్కొత పెడతాడు చూడు, అప్పుడు తెలిసి వస్తుంది ఇంకో తల్లి కడుక్కొత. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు. అప్పటికి నేను ఉంటానో లేదో ఆ దేవుడు తెలుసు. కానీ ఏదో రకంగా అయితే రస్తానికి దేవుడు కడుక్కొత పెడతాడు, పక్కా పెడతాడు. అప్పుడు తెలిసి వస్తుంది లోకులు కొడుకుని లేపుకొచ్చాను నేను. లోకులు కొడుకుని లేపుకొస్తే ఇంత కడుపుకోతుంటుందా? ఒక తల్లి కడుపుకోతా ఇదా అని అప్పుడు ఏడుస్తావు నువ్వు. 20 సంవత్సరాలు కానీ పెంచిన తల్లిని కాదని ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను బాధపడలే. కానీ ఈరోజు నేను బాధపడుతున్నానంటే దానికి కారణం ఎవరంటే రచిత. రచితకి ఆ దేవుడే శిక్ష విధిస్తాడు. అందులో నా కొడుకు తప్పు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఒక ఆడదానిగా నీ తప్పు అయితే ఉంది రచిత. ఇట్లా అంటావా అత్తమ్మ, నీ కొడుకు ఇట్లా అంటున్నాడు, ఇట్లా చేద్దామంటున్నాడు, మరి రా అత్తమ్మ అని ఆ రోజే ఫోన్ చేయను. అంటే ఇందులో నీ హ్యాండ్ లేనిది ఏది జరగలేదు. ఇంట్లోకి వెళ్ళి 2.5 లక్షలు తీసుకొని నా కొడుకుని తీసుకొని పారిపోయినావు. దొరుకుతావు బిడ్డ, దొరుకుతావు, ఆగు. దొరికినప్పుడు నేను పొంగి బజాయించడం మామూలుగా లేదు. అప్పుడు చూద్దామే రజ్జి. బెస్ట్ ఆఫ్ లక్ రజ్జి, నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. నేను నా కొడుకు కోసం ఏడుస్తా. వాడి మనసులో నేను లేకపోయినా పర్లేదు, ఏడుస్తా. బట్ నిన్ను దేవుడి దీనికి 10 ఏడిపిస్తాను. గుర్తుపెట్టుకో, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిన్ను దేవుడు దీనికి 10 ఏడిపిస్తాడు. నువ్వు నాకు తెలిసి అనుభవిస్తూనే ఉండొచ్చు, కానీ ఇంకా అనుభవిస్తావు. దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. నేను చెప్పకూడదు. నేను శుక్రవారాలు చేస్తున్నాను నా కొడుకు కోసం. తప్పకుండా వస్తాడు నా కొడుకు. ఐ హోప్ నా తల్లిని నేను పూజిస్తాను చూడు, శుక్రవారాలు చేస్తాను చూడు, అది మా సాయికి కూడా తెలుసు. సాయమ్మ, నేను శుక్రవారాలు చేస్తాను కదా, నీకు తెలుసు కదా. కానీ సాయమ్మ రజ్జి అనుభవిస్తా చూడు రజిత, మామూలుగా అనుభవించదురా. చెప్పలేం, దేనికైనా సరే దేవుడు దానికి కూడా కడుపుకొత పెట్టచ్చు. నాకు కడుపుకొత పెట్టింది కదా, దేవుడు దానికి కూడా కడుపుకొత పెట్టచ్చు. అది ఏ రకంగా అన్నా కానీ ఏం పర్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. చూసుకుందాం. ఆ రచిత ఉంది చూడు, దాన్ని చూస్తా. మా అమ్మవారు ఉంది, మా అమ్మవారు లాక్కొస్తారన్న నమ్మకం నాకుంది.
ఆ రజితని నాలుకేసి తొక్కుతుందన్న నమ్మకం నాకుంది. అరే సాయి, నీ హస్బెండ్ కొడుకు పుట్టడమే బేకార్రా నన్ను అడిగితే. ఏం చేసినావు? తల్లికి ఒక ముద్ద పెట్టినావు రాయన. దొంగ అంటేనే అసలు ఇచ్చది పోతుంది. లంజ కన్నా స్థానం ఉంది కానీ దొంగకు స్థానం లేదు. లంజ అంటే దాని కడుపు కట్ చేసుకుంటుంది లంజ అంట. దొంగ వస్తున్నాడంటే అమ్మో ఇల్లు జాగ్రత్త అంట. అట్లా అయిపోయింది మీ సిచ్యువేషన్. గాయస్, ఇది నా రియల్ స్టోరీ. ఒక కన్న కొడుకు తల్లిని మోసం చేసిండు, 2.5 లక్షలు తీసుకొని పారిపోయిన ఇంట్లో. ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది. ఆఫ్టర్ నిన్న కాక మొన్న వచ్చిన ఒక ఆడదాని గురించి తల్లిని మోసం చేసి అవ్వా అవ్వా, ఎంత అన్యాయం గాయస్ ఇది. వీళ్ళు ఆ మాత్రం ఆలోచించలేదా? ఒక తల్లి కడుపు కొత్త తగులుతుంది. సరే నేనంటే ఓకే, మగ పిల్ల తరపున. ఆ ఆడపిల్ల తల్లి అయితే పాపం పిచ్చిది. దానికి ఎంత పెద్ద మనసు ఉండాలి ఆ పిచ్చి దాన్ని మోసం చేయడానికి. పిచ్చి తల్లి. నేను ఆడదాన్నే, ఆమె ఆడదే. నాది కడుపుకోతే ఆమె దూరం కడుపుకోతుంది. ఒకరి గురించి అనుకోవడం చాలా తప్పు, అవునా? సో అటువంటి ఆడదాన్ని ఎట్లా శిక్షించాలి? దొరికితే నిజంగా చెప్తున్నాను గాయస్, నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. కనీసం నా తల్లిని కూడా ఈ రోజు వరకు గట్టిగా మాట్లాడటం నాకు తెలియదు. ఏందమ్మా ఏంటి అట్లా మాట్లాడు, ఇట్లా మాకు చేత అమ్మా, అట్లా కాదే అమ్మా, అర్థం చేసుకోమ్మా అని మాట్లాడే మెంటాలిటీ మాది. ఎట్లాంటి జనరేషన్ల నుంచి ఎట్లాంటి జనరేషన్ని చూస్తున్నాను దేవుడా. స్వామి సదా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇట్లాంటి పాపాలు మా వల్ల కాదుగా. ఇంకా వాళ్ళు ముంగటికి వచ్చినా కూడా మనకు అంత అనిపించదు కావచ్చు. ఏది ఏమైనా సరే నా కడుపులో బాధ చెప్పుకున్నాను కదా. బాయ్. సాయివంశీ, మిసెస్ రజిత, దేవుడు మోర్ తల్లుంది. నీ జీవితం ఆమె చూసుకుంటుంది. నాకు ఛాతీ నొప్పి రాని, గుండెపోటు రాని, నేను సావని, ఏం నేను చచ్చిపోతే ఏమైంది? ఏం కాదు. నేను బీదదాన్ని, నా దగ్గర ఏం లేదు. మహా అయితే మున్సిపాలిటీ ఎత్తుకోదు అంతే కదా. అన్నిటికీ నేను రెడీ. మున్సిపాలిటీ వాళ్ళని ఎత్తుకోపోతారు కదా. కానీ పాపాలన్నిటికీ కారణం ఇట్లా ఏలు గుండ్రంగా వస్తే భూమి గుండ్రంగా ఉంది. గాయస్, ఒక్కటి మీరు ఆలోచించండి. ఈ వీడియో మీరు చూస్తే కనుక సుత్తి వీడియో అనుకొని స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఈ జనరేషన్లో కొడుకులు ఎలా ఉన్నారు అనేది. జాగ్రత్త పడండి. మన ఇంట్లోనే ఉన్నారు దొంగలు, మన పిల్లలే మన దొంగలు. అది వీళ్ళు ఒకప్పుడు అనుకునే వాళ్ళు
తండ్రికి పెద్ద కొడుకు కొరువు పెడతాడు, తల్లికి చిన్న కొడుకు కొరువు పెడతాడు. ఇప్పుడు అట్లా అనుకోవడం లేదు, అనుకోకండి, అస్సలు అనుకోకండి. ఇప్పుడు ఒకటే అనుకోండి, మనం చచ్చిపోతున్నామా, మనం మొక్కుబడి కన్నా పెట్టుకోవాలి, లేదా కమలన్నా పెట్టుకోవాలి, అవన్నీ చూసి ఏ మున్సిపాలిటీ అన్నా తీసుకురా. కొడుకుల మీద మాత్రం ఆశ పెట్టుకోకండి గాయస్. దయచేసి కొడుకున్న వాళ్ళకి కాళ్ళ మొక్కి చెప్తున్నా, కొడుకుల మీద హోపు పెట్టుకోకండి. కొడుకులంతా ఫ్రాడ్ గాళ్ళు. తల్లి బతుకున్నంత కాలం ఒక ముద్ద పెట్టరు, తల్లి సుఖంగా ఉంటే చూడలేరు, ఆ తల్లిని దోసుకుంటారు. అస్సలు నమ్మకండి గాయ్స్. నేను నిజంగా నా జీవితం అంతా అనుభవించి లాస్ట్గా చెప్తున్నాను కానీ ప్లీజ్ మీకు దండం పెడతాను, కొడుకుల్ని నమ్మకండి.